నమస్తే అండి. హరియం యూట్యూబ్ ఛానల్‌కి సుస్వాగతం. మన అందరికీ ఒక డౌట్ కూడా ఉందండి. ఆషాఢ మాసం వరకు లేని హడావిడి ఆషాఢ అమావాస్య రాగానే అక్కడి నుంచి పూజలంటారు, నోములంటారు, వ్రతాలంటారు, వాయినాలంటారు, యమ్మీ యమ్మీ ప్రసాదాలు, పవర్‌ఫుల్ మంత్రాలు సందడే సందడి. మరి వీటన్నిటి వెనకున్న సైంటిఫిక్ రీజన్ మీకు చెప్పమంటారా? యాక్చువల్లీ ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే రాత్రులు ఎక్కువ, పగలు తక్కువ. సో చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల మన లైఫ్ స్టైల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మనం చేసే పూజలు, వ్రతాలు వాటిలో స్పెసిఫిక్‌గా ఉండే ప్రసాదాల వల్ల మనం మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కండిషన్ అయితే మెరుగుపరుచుకోవచ్చంట. ఇది పెద్దలే కాదండి, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి శ్రావణ మాసంలో మనం చేసే పూజల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు కదా! శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలే కాదండి, ఇంకా ఇంపార్టెంట్ రోజులు కూడా ఉన్నాయి. అవేంటంటే కృష్ణాష్టమి, రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, అజ ఏకాదశి, పుత్రార్ధ ఏకాదశి, పోలాల అమావాస్య. మనం అసలు ఏ రోజు జరుపుకోవాలి, ఏ సమయానికి జరుపుకోవాలి, ఏ శుభ లగ్నం, నక్షత్రం, యోగంలో చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం అమ్మవారికి ఏ చీరని సమర్పించాలి, ఈ పూర్తి వివరాలు ఒక వీడియో రూపంలో మా ఛానల్లో పెట్టాము. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము, మీరు వెళ్ళి చూసేయండి. మరి ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.